పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్థానిక పురుషుల గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణ 134వ జయంతిని పురస్కరించుకొని వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సరళాదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు గ్రంథాలయ పఠనం అలవాటు చేయాలని, సెల్ ఫోన్కు దూరంగా ఉంచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సితారై, కౌరి వెంకటేశ్వర్లు, ఆర్కెస్ట్రా రాజు, నక్క రామారావు, రామకృష్ణ, జ్యోతి, కళాంజలి, రమణి తదితరులు మాట్లాడి పాల్గొన్నారు. అయితే ఈ గ్రంథాలయం తణుకులో పురుషుల శాఖ గ్రంథాలయంలో ఎన్ని కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరిగినాయో లెక్కలేదు. చాలా అద్భుతంగా జరిగినాయి. వాటన్నిటికీ ఆద్యం సరళాదేవి గారు వెనకాల ఉండి ఒక ఆర్థిక సహాయం కానీ బాబాయ్ ఉండేవాడు. అమ్మాయి అని చెప్పేసి ఆవిడ దగ్గర వెళ్ళడం, ఇలా కార్యక్రమం చేయాలనుకున్నాను అమ్మాయి అంటే చేయడమే. చాలా పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులను ఆహ్వానించడం చేయడం జరిగింది. అలాంటి సన్నగిల్లిపోతూ వచ్చింది. అలా అని మనం ఊరుకోకూడదు. దీనికి చదువుల సంఖ్య పెంచాలి, మెంబర్షిప్లు పెరగాలి, పిల్లలను కూడా నెలకు ఒకసారైనా పిల్లలు తీసుకొచ్చి ఒక కార్యక్రమం చేయాలని ఆసక్తి. అంచేత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గ్రంథాలయాలు నిషేధించడానికి కారణం కూడా ఇదే. అంచేత ఆ గ్రంథాలయాలు నేడేంటంటే డిజిటల్ లైబ్రరీస్, డిజిటల్ విధానాలు వచ్చిన తర్వాత ఈ ఫిజికల్ లైబ్రరీస్కి వచ్చే సంఖ్య తగ్గుతుంది. అంచేత ఇక్కడ కూడా డిజిటల్ రూపంలో ఒక గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలి. అలాగే పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అనువదించి ఈ విద్యార్థులకి అలాగే ప్రజలకి ఇస్తే గ్రంథాలయాల యొక్క ఉన్నతి ఇంకా పెరుగుతుందని, అలాగే మన తణుకులో నూతన గ్రంథాలయం కూడా స్టార్ట్ అవుతుంది. పక్కన పెట్టి ఈ మధ్య సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి చాలా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. మంచి గ్రంథాలయంలో అందరూ కూడా పిల్లల్ని అందరినీ పంపించి మంచి చదువులు చదివించి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పడతాయి ఇటువంటి గ్రంథాలయాలు. ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి మా సరళాదేవి గారు లాంటి వాళ్ళు, కళా పోషకులు కానీ వారు ప్రతి రంగంలో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి వారందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ధనం ఉన్నా లేకపోయినా గ్రంథం కానీ చదవటం కానీ ఉంటే ఎలాగైనా బతుకుతాడు మనిషి. దాని గురించి విద్య గురించి మాట్లాడేటప్పుడు విద్య నేర్చుకో, విజ్ఞానం పెంచుకో, విద్య నేర్చుకో, విజ్ఞానం పెంచుకో, చదువుట వ్రాయుట నేర్చి సంస్కారం పెంచుకో, విద్య నేర్చుకో, విజ్ఞానం పెంచుకో, విద్య నేర్చుకో, విజ్ఞానం పెంచుకో, విజ్ఞానం పెంచుకో, నీ జ్ఞానం పెంచుకో. గ్రంథాలయం స్థాపించిన పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గారి 134వ జన్మదినాన్ని పురస్కరించుకుని తణుకులో పురుషుల శాఖ గ్రంథాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు ఆయన అభిమానులు, పాఠకుల మధ్యన ఈ విధంగా జరుపుకున్నామని తెలియజేసుకుంటూ, మరి ఆయన గురించి మరి నేటి యువత కానీ ప్రజలు కానీ తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. చదువు అనే అక్షరం ప్రతి మనిషికి ఒక వెలుగు లాంటిది అని ఆ రోజుల్లో ఆలోచించి గ్రంథాలయం ఎంత అవసరమో ప్రతి మనిషికి మరి ఎంతో కూలంకషంగా ఆలోచించి మరి ఈరోజు భారతదేశం నలుమూలన గ్రంథాలయాలు స్థాపించిన ఒక గొప్ప పితామహుడు మరి అయ్యంకి వెంకటరమణయ్య గారు. అయ్యంకి వెంకటరమణయ్య గారు మరి రామచంద్రపురంలో మరి కుంగూరు అనే గ్రామంలో మరి వెంకటరత్నం వెంగమామ దంపతులకి జరిగించడం 1870లో మరి జరిగింది. తదనంతరం వారి కుటుంబం అంతా చదువుకున్న వాళ్ళు అవడంచే ఆయన మరి విజయవాడలో రామ్మోహన్ రావు అనే లైబ్రరీలో కార్యదర్శిగా వర్క్ చేసి ఆయన ఆ లైబ్రరీ యొక్క మూలాన్ని గ్రహించి ప్రతి మనిషికి వెలుగు ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరమని ఆ రోజుల్లో గ్రహించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో మరి చదువు అనేది ప్రతి ఒక్కరికి అందడం చాలా కష్టసాధ్యమైన విషయం. ముఖ్యంగా డబ్బుతో అని కాదు, ప్రతి పుస్తకం ప్రతి మనిషి దగ్గర ఉండాలంటే అది సాధ్యం కాదు. అన్నీ ఒక చోట ఉండాలి అంటే అది గ్రంథాలయం ఒకటే ఆవశ్యకతని గ్రహించి మరి దాని గురించి ఎన్నో ఉద్యమాలు జరిపి గ్రంథాలయాన్ని మరి మన భారతదేశం అంతటా స్థాపించిన ఒక గొప్ప మహనీయుడు ఆయన. మరి ఆయనకి ఆ విధంగా ప్రజలు కూడా గుర్తించి మరి ఆయన గ్రంథాలయ విశారద అని
గ్రంథాలయ పితామహుడు అని, మరి అదేవిధంగా గ్రంథాలయ శంకుస్థాపన చారులు అని అనేక బిరుదులు ఇవ్వడం జరిగింది. భారతదేశం గుర్తించి 1972లో పద్మశ్రీ అవార్డు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన గురించి నేను యువత బాగా తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి స్వతంత్రం ఆ రోజుల్లో మనకి రాక ముందు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎప్పుడు చదువు ఎక్కువైతే మరి మనలో బలం ఎక్కువవుతుందని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు గ్రంథాలయాన్ని కానీ పుస్తకాలను కానీ మనకి అందనివ్వకపోయిన ఆ రోజుల్లో కష్టసాధ్యమైనా సరే ఎన్నో ఉద్యమాలు జరిపి గ్రంథాలయాలు చదువు ప్రతి మనిషికి అందాలి పుస్తకాలనే మరి ఆలోచనతోటి ఎన్నో కష్ట నష్టాలతో గ్రంథాలయాలు స్థాపించారు. అటువంటి ఆయన గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాలి.